నచ్చిన కాలేజీలో సీట్ రాకపోతే వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలా, లేకపోతే బ్రాంచ్ ఏదైనా పర్లేదు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ చాలామంది ఏం చేస్తారంటే నచ్చిన కాలేజీ అనుకున్న సీట్ రాకపోతే, అనుకున్న బ్రాంచ్ రాకపోతే ఏదైనా పర్లేదు అదే కాలేజ్ అయితే బాగుంటుందని చెప్పి బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎస్, ఇది కరెక్టేనా కాదా, మనం ఏ విధంగా ఆలోచించాలి, నచ్చిన కాలేజీ నచ్చిన బ్రాంచ్ రాకపోతే ఏం చేయాలి, ఎలా మనం డెసిషన్ తీసుకోవాలి అనే దాని మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ దీనికంటే ముందు టాప్ కాలేజెస్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీడియో ఒకటి చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం సిఎస్సికి సంబంధించి సిఎస్సి తీసుకోవచ్చా, సిఎస్సి కాకుండా వేరే ఏమైనా బ్రాంచెస్ తీసుకోవచ్చా అనే దాని మీద కూడా వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో అండ్ ఆల్సో కమెంట్లో పిన్ చేసి ఉంచాను. ఇక్కడ క్లారిటీగా లాస్ట్ వీడియోలో మనం చూసుకుంటే టాప్ ఐఐటి కాలేజెస్ దాంట్లోనే 50% కూడా ప్లేస్మెంట్ కాలేదు. సో ఈ బేసిస్లో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చిన కాలేజ్ కంటే కూడా బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామనేది చాలా ఇంపార్టెంట్. నచ్చిన కాలేజ్ కోసం మనకి కావాల్సిన బ్రాంచ్ని వదులుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టాప్ ఐఐటి కాలేజెస్లోనే ఇయర్ 2023, 2024 ఏదైతే రిక్రూట్మెంట్ టైం ఉందో, క్యాంపస్ రిక్రూట్మెంట్లో 50% మెంబర్స్ కూడా జాబ్ రాలేదు. ఒకప్పుడు 100% ఒక్కొక్కరు 3-4 జాబులు వచ్చాయి ఐఐటి క్యాంపస్లో. అంటే ఐఐటి క్యాంపస్లో యూపీఎస్సీ సివిల్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా చాలామంది అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది మారింది, కాంపిటీషన్ పెరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నచ్చిన కాలేజ్ కంటే కూడా మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా విషయాల్లో బ్రాంచ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది జాబ్ తెచ్చుకునేటప్పుడు. అండ్ మేబీ అయ్యి ఉండొచ్చు అంటే ఈ బీటెక్ అనేది జస్ట్ ఒక ఎంట్రీ మాత్రమే, మన స్కిల్లే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హోల్ మ్యాటర్స్. ఏ బ్రాంచ్ అయితే ఏంటి, మంచి కాలేజ్ అయితే ప్లేస్మెంట్స్ వస్తాయి కదా అనుకోవచ్చు, బట్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అలా ఆలోచించొద్దు. నచ్చిన కాలేజ్ కంటే కూడా నచ్చిన బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్రాంచ్తోనే చాలా వరకు మనకి ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎడిషనల్ వెయిటేజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు సిఎస్సి పర్సన్, సిఎస్సి అయిపోయిన పర్సన్, మెకానికల్ అయిపోయిన పర్సన్, సివిల్ అయిపోయిన పర్సన్కి, అంటే మెకానికల్ పర్సన్కి సిఎస్సి పర్సన్కి ఒక జాబ్కి వెళ్ళి కొంచెం ఈక్వలెంట్గా ఇద్దరు స్కిల్ అదే ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సి పర్సన్కి ఇస్తారు. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అలాంటిది. సో ఎట్ ది సేమ్ టైం కమింగ్ డేస్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అంటే చాలా వచ్చాయి. సో సైబర్ సెక్యూరిటీ అని డెఫినెట్లీ ప్రయారిటీ వైజ్ వెళ్తే ఖచ్చితంగా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంత ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో కాంపిటీషన్ ఇంకా వచ్చే కొద్ది పెరుగుతుంది కాబట్టి, ఇండియాలో జాబ్స్ పెరుగుతాయి, అలాగే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ బ్రాంచ్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏదో పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు ఇలా అని రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.